హలో అండి. ముందుగా అందరికైతే హ్యాపీ ఫాదర్స్ డే. మీరు మీ ఫాదర్స్తో ఎలా జరుపుకున్నారనేది నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి. ఏంటి పొలాలు చూపిస్తుంది అనుకుంటున్నారా? నేనైతే అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్తూ ఉన్నాను. అమ్మ నాన్నకి అసలు చెప్పలేదు మేము వస్తున్నామని. 11కి అలా బయలుదేరామన్నమాట. ఇంకా ఆటో ఎక్కి మేమైతే ఇలా ఊరు వెళ్తూ ఉన్నాము. వెళ్ళే దారిలో ఇంక ఇలా ఉంటుందన్నమాట వ్యూ. అందుకే నేనైతే మీకు ఇలా చూపిస్తూ ఉన్నాను. పిల్లలకు కూడా స్కూల్ లేదు కదా, ఇంక వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళాను. ఇంకా మా అమ్మ మా నాన్న అయితే షాకు, అసలు చెప్పా చేయకుండా ఇలా వచ్చేసారు ఏంటి అని. ఇంకా మా సిస్టర్ అయితే ఇలా కేక్ అయితే తీసుకొని వచ్చిందనమాట. ఇంకా నాన్న చేత అయితే కేక్ కట్ చేపిద్దాము ఫాదర్స్ డేకి అని చెప్పేసి ఇక్కడ మా అమ్మ, అక్క, అలాగే శ్రీవల్లి, మా బావ వీళ్ళందరైతే మీకు హాయ్ చెప్తున్నారండి. మా నాన్న ఇలా కేక్ కట్ చేయడం అలాంటివి ఏమీ తనకి ఇష్టం ఉండదు. తను చూడండి హాయ్ని ఇలా చెప్తూ ఉన్నారు. నాకైతే పిచ్చ నవ్వు వస్తుంది లోపల. ఇక నేనైతే చెప్తూ ఉన్నాను శ్రీవల్లి ఇక్కడ వీడియో తీస్తుంది అనమాట. ఇంకా అందుకే మేమైతే నవ్వుకుంటూ ఉన్నాము. మా నాన్న అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు మేము ఏదైనా కానీ మనం పెద్ద అయినాక, పెళ్ళిళ్ళు అయిపోయినాక వాళ్ళ కోసం ఏదైనా తీసుకువెళ్ళాము అని అంటే చాలా సంతోషంగా ఫీల్ అయిపోతారు. అంతకంటే ఇంకేం కావాలండి. మనం చిన్నప్పుడు మన సంతోషం వాళ్ళకి ఎంత ముఖ్యమో, అలాగే మనకు పెళ్ళైన తర్వాత వాళ్ళ సంతోషం కూడా మనకు అంతే ముఖ్యం అని మేము అనుకుంటాము. అందుకే అక్క నేనైతే ఇలా ప్లాన్ చేసామన్నమాట. అప్పటికప్పుడు అనుకొని వెళ్ళాము. అసలు నైట్ నుంచి కానీ మార్నింగ్ కానీ నుంచి అసలు ఏం అనుకోలేదండి. సడన్గా అలా కాల్ చేసి మాట్లాడాము. ఇంకా అలా వెళ్ళిపోయాము మేమిద్దరం అమ్మ నాన్నకి చెప్పకుండా. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే వాళ్ళు పొలానికి వెళ్ళి వచ్చి అప్పుడే అన్నం తింటూ ఉన్నారనమాట. వాళ్ళు తిన్న తర్వాత అయితే కేక్ కట్ చేయించాము. మేమైతే నలుగురం అనమాట. ఫస్ట్ అయితే మా అక్కయ్య అండి, వీడియోలో చూసారు కదా అక్క. ఇంకా తర్వాత అయితే ఇద్దరు మగపిల్లలు. మా అన్నయ్య వాళ్ళు అయితే వీడియోలో కనిపించడం ఇష్టం లేక వాళ్ళైతే కనపడలేదు. ఇంక నేనైతే లాస్ట్ అనమాట. ఇంకా 4 మెంబర్స్ అనమాట మేము. ఇంకా కేక్ కటింగ్ అదంతా అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంకా లంచ్ చేసేసి 5:30కి అలా బయలుదేరాము. ఇంకా మాకైతే పొలం దగ్గరగానే ఉంటుంది. ఇంకా నాన్నగారు అయితే పొలం దగ్గరే ఉన్నారు. ఇంకా ఆయనకైతే చెప్పేసి వెళ్ళాలని చెప్పి ఇంకా మేమైతే వెళ్ళాము. ఇంకా నాన్నకైతే కాల్ చేసి చెప్పాము వెళ్తున్నామని. ఇంకా తనైతే వదిలిపెడతాను అని అన్నాడు. పర్లేదు నాన్న మేము వెళ్తామని చెప్పాము. సరే అని చెప్పారు. వర్షాకాలం కదా, వర్షాలు పడినప్పుడు ఈ కాలువ అయితే నిండుతూ ఉంటుంది కదా, అప్పుడు అటుపక్కకి వెళ్ళడానికి దాని మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. అసలు దాన్ని చూస్తే చిన్నప్పుడు చాలా ఎగ్జైట్మెంట్గా ఉండేది. దాని మీద నడవటం ఒక ఛాలెంజ్ లాగే ఉంటుంది, ఎందుకంటే కాలువలో పడతాం కాబట్టి. అదే చెప్తున్నాం అనమాట శ్రీవల్లికి. తనైతే చూసి అవునా ఇలాగా అలాగా నన్ను అడుగుతూ ఉంది. ఇక్కడ మా అక్క అయితే వీడియో తీస్తుంది శ్రీవల్లిని. ఇంకా శ్రీవల్లి ఏం చెప్తుంది అని అంటే, హాయ్ అండి మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చాము, ఇలా చూడండి అలా చూడండి అని చెప్తూ ఉంది. ఎంతైనా చిన్నప్పుడు మెమరీస్ అసలు ఇంకా అలాగే ఉండిపోతాయి. మళ్ళీ వెనక్కిపోతే బాగుండు అనిపిస్తుంది అనమాట. కానీ అలా జరగదు కదా. ఇంకా మేమైతే ఆటో స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆటో కోసం అయితే వెయిటింగ్. ఇంకా అంతలోపే శ్రీవల్లి పానీపూరి, నేను సాత్విక్ అయితే కట్లెట్ అలా తీసుకొని మేమైతే తిన్నాము. ఇక్కడ ఆటో అడుగుతున్నాను అనమాట నేను, ఎక్కడ దాకా వెళ్తుంది అని చెప్పేసి. అందుకే ఫేస్ అలా పెట్టాను నేను. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం తిరిగి మా ఊరికి. ఎంతైనా మనం పుట్టిన ఊరికి వెళ్తే మాత్రం మనం ఏమేం చేసాము, ఎలా చిన్నప్పుడు ఎంజాయ్ చేసాము, ఇంకా మెమరీస్ అన్నీ మన వెంటే వస్తున్నట్టే ఉంటాయి. మీరు కూడా నాలాగే ఫీల్ అయిపోతూ ఉంటారా? లోపల ఎంత ఫీల్ అయినా కానీ బయటికి నవ్వుతూనే ఉంటానండి నేనైతే. ఏదేమైనా నాన్నగారు అయితే హ్యాపీ. మేమైతే మా ఊరు వచ్చినాక ఏంటంటే చిన్న షాపింగ్ అయితే చేసాము. అంతేనండి. ఇవాళ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.